కొన్ని రకాల సమస్యలు ఉంటాయి. ఆర్థిక సమస్యలు కావచ్చు, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని ఉంటుంది, పాపం వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుతోటి చూడలేకపోతూ ఉంటారు. సో ఇల్లు కొనుక్కోవాలనిపిస్తుంది కానీ కొనుక్కోలేకపోతూ ఉంటారు. సో వాళ్ళకి నచ్చినటువంటి లైఫ్ను జీవించాలని ఉంటుంది కానీ జీవించలేకపోతుంది. ఇవన్నీ ఏంటి మనిషి లోపల ఉన్న సమస్యలు. సో ఈ పర్సన్ కూడా ఉంటాయో ఉండవా? జీవితం అన్న ప్రతి ఒక్కరికి ఏదో రకమైన సమస్యలు ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు మీరు అనుకున్న లైఫ్ను లీడ్ చేయాలంటే మీరు ఏం చేయాలి? ఈ సమస్యల్ని క్లియర్ చేసుకోవాలి, అవునా కదా? ఈ సమస్యలు క్లియర్ అయితే మీ యొక్క డ్రీమ్స్ మీరు ఫుల్ఫిల్ చేసుకున్నారు. సో దీని కొరకు మీరు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు బయట వెస్టీజ్ అనేటువంటి కంపెనీ మీ లైఫ్లోకి రాలే ఇప్పటి వరకు. మీరు బయట ఏదో ఒక జాబ్ చేస్తున్నారు, ఇది మీరు చేసేటువంటి జాబ్. లేదా బయట మీరు ఏదో బిజినెస్ చేస్తున్నారు, ఇది మీరు చేసేటువంటి బిజినెస్. లేదా లైఫ్లో మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తూ ఉన్నారు? ఈ కష్టాలను అధిగమించడం కొరకు చేస్తూ ఉన్నారు, అవునా కదా? మీరు కన్న కళల్ని నెరవేర్చుకోవడం కొరకు చేస్తూ ఉన్నారు. మీరు చేస్తూ ఉన్నారు కానీ మారుతుందా సార్? ఏం మారట్లేదు. అందుకనే మీరు ఏం చేస్తారు? ఇంకెక్కువ కష్టపడడం స్టార్ట్ చేస్తారు. ఇంకెక్కువ చూడండి, ఎక్కువ కష్టపడుతున్నావా లేదా? ఏం మారుతుంది? ఏమైనా మారుతుందా? ఏం మారట్లేదు. సో మీరు చేసేటువంటి పని మారకపోతే మీ ఫలితం మారుతుందా? మారదు. మీరు ఇన్ని రోజులు చేసినటువంటి పనే చేస్తూ పోతూ ఉన్నారు. మీ కళలు, మీరు అనుకున్నటువంటి సమస్యలు అన్నింటినీ క్లియర్ చేసుకోవడం కొరకు అదే పని చేస్తూ పోతూ ఉన్నారు. కానీ ఏమన్నా మార్పు వచ్చిందా? ఏం రాలే. ఎందుకు రాలే మార్పు? మీరు చేసేటువంటి పనిలో మార్పు రాలే కాబట్టి ఫలితంలో కూడా ఎటువంటి మార్పు రాలేదు. కానీ ఒక వ్యక్తి ఇటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని పనిని మార్చుకొని ట్రై చేస్తున్నాడు. ఆయన సమస్యల్ని క్లియర్ చేయడం కొరకు పనిని మార్చుకొని ట్రై చేస్తున్నాడు. ఇదేంటిది? వెస్టీజ్ అనేటువంటి అవకాశం. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఒక వ్యక్తి ట్రై చేస్తున్నాడు. చూడండి, ఆయన కళల కొరకు కష్టపడుతూ ఉన్నాడు. ఏమైనా మార్పు వస్తుందా? రావట్లేదు. ఇంకొంచెం వెస్టీజ్ అనే అవకాశాన్ని ఇంకా పూర్తిగా నమ్మి ఇంకా కష్టపడుతున్నాడు. ఏమైనా చేంజ్ వచ్చిందా? ఏమి రాలేదు. సో ఇంకా అలానే కష్టపడుతూ వెస్టీజ్ అనేటువంటి అవకాశాన్ని పూర్తిగా తన లోపలికి తీసుకుంటా ఉన్నాడు. వెస్టీజ్ అనేటువంటి అవకాశాన్ని పూర్తిగా ఏం చేస్తున్నాడు? తన జీవితంలోకి తీసుకుంటా ఉన్నాడు. వస్తుందా సార్ మార్పు? వస్తుందా లేదా? ఎప్పుడు వచ్చింది మార్పు? సీరియస్గా వెస్టీజ్ని తీసుకొని ఆయన లోపలికి వెస్టీజ్ను కంప్లీట్గా ఆహ్వానించినప్పుడు, ఆయన లోపలికి వెస్టీజ్ను పూర్తిగా తీసుకున్నప్పుడు, వెస్టీజ్ను పూర్తిగా అర్థం చేసుకొని దీంట్లో కొద్దిగా సమయం పెంచుకుంటూ కష్టపడుతూ పోతూ ఉంటే ఈ మార్పు అనేది వచ్చింది. మరి మీరు చేస్తున్న పనిలో ఇంకా ఎక్కువ కష్టపడ్డ అదే పనిని ఇంకా బ్రహ్మాండంగా మీరు ఇంతవరకు లేనటువంటి దృష్టితో, ప్రత్యేక దృష్టితో పనిచేసిన ఏమైనా మార్పు వచ్చిందా? రాలేదు. పోనీ ఇంకొక 2 సంవత్సరాలు ఇందులోనే పనిచేస్తే వస్తుందా మరి మార్పు? వస్తుందా సార్? వచ్చింది ఏమన్నా? రాలేదు. వస్తుందా? రాలేదు సార్. మీరు పొద్దాగా పోసినా రాలేదు. సో మరి ఇక్కడ మార్పు రాకపోతే మీ జీవితంలో వస్తుందా మార్పు? రాదు. అందువల్లనే ఎవరైతే మీ లైఫ్లోకి వెస్టీజ్ అనే అవకాశాన్ని అందిపుచ్చుకుంటారో ఇందులో అయితే ఎటువంటి మార్పు అయితే వచ్చిందో, ఇందులో ఉన్న కష్టాలకు పోయినాయా లేవా? సో అటువంటి కష్టాలు మీ జీవితంలో పోవాలంటే మీరు కూడా ఏం చేయాలి? వెస్టీజ్ని పూర్తి విశ్వసించి మీరు దీన్ని పూర్తిగా మీ జీవితంలోకి ఆహ్వానించాలి. ఆహ్వానిస్తే ఏమవుతుందో చూద్దాం. ఇన్ని రోజులు ఈయన కష్టపడ్డాడు, ఇందులో పోయిందా సార్? ఏమన్నా పోలేదు. ఇప్పుడు మారుతుందా లేదా జీవితం? సో వెస్టీజ్ లైఫ్లోకి వస్తే ఏమవుతుంది? మార్పు మొదలవుతుంది. ఎప్పుడు మొదలవుతుంది? మీరు సగం కొసకు ఆ మూలకు ఈ మూలకు కూర్చొని కొద్దిగా నీమ్ సోపు ఒకటి రుద్దుకొని, ఈ సోపు రుద్దుతే నేను నల్లగైనా సరే అంతవరకు మహేష్ గౌలికి ఉంటుంది అని మాట్లాడి వెళ్ళిపోయారు. మార్పు వస్తుందా?